కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం. రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఎన్నికల డబ్బులు ఆశించరాదని, డబ్బులు చూసుకుంటే రాజకీయంలో క్వాలిటీ పోతుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందదన్నారు. డబ్బులు చూసుకొని అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు తమ ప్రాంతాన్ని ఎవరైనా అభివృద్ధి చేసుకోగలిగారా అని ప్రశ్నించారు. అన్ని కులాల్లో క్వాలిటీ గల రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ వారు ఆర్థికంగా లేరన్నారు. మాచాని సోమప్ప ఎమ్మిగనూరును ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదనే మాచాని కుటుంబం నుండి మాచాని సోమనాథ్ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడన్నారు. అటువంటి వాళ్ళు అన్ని కులాలు మంచి పార్టీ నాయకులు ఉన్నారు. ఎస్సీ కానీ బీసీ కానీ అన్ని కులాలు ఉన్నారు. వాళ్ళు బయట రావాలి, వాళ్ళు తీసుకొస్తే మంచి పార్టీ నాయకు వస్తుంది. అన్ని కులాలు మంచి నాయకులు ఉన్నారు. ఏమంటే డబ్బు తరపుకి రాకపోతాం. ప్రభావం వల్ల మంచి మంచి పార్టీ నాయకులు ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళు ధైర్యం ముందు రావాలంటే కొంత ఆర్థిక పరిస్థితి కాదు. ఈ సమాజంలో ఆర్థిక పరిస్థితుల్లో పోటీ పడే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి నాయకులు ఎంత దౌర్జన్యం చేశారు. సోమవార ఆతాయి గారు బాగా కానీ పంచాయతీ ప్రెసిడెంట్స్ కానీ మున్సిపల్ కానీ కొన్ని కారణాల వల్ల బిజినెస్ లో కొంచెం దూరమయ్యారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ప్రజల సేవ చేయాలని ముందుకు వచ్చారు. మన ప్రాంతంగా గ్రామం చెడిపోతుంది, ప్రాంతం చెడిపోతుంది, ఇంతకుముందు ఎలా ఉంది ఉద్దేశంతో ముందుకు వచ్చారు. సంతోషం. టికెట్ వస్తుందా పక్కన వేరే విషయం ప్రయత్నం చేస్తారు. ఎందుకు వచ్చారు ముందుకు అనేది మనం ఆడవచ్చుకోవాలి. ఈరోజు అంత పెద్ద ఫ్యామిలీ ఇన్ని రోజులు దూరపడి ఎందుకు వచ్చారంటే వ్యవస్థ చెడిపోతుంది, పార్టీ నాయకులు లేరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. దశ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ముందుగా ఇప్పుడు డబ్బులు ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏ పార్టీ డబ్బులు ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆయన టికెట్ వస్తుందా నాకు వస్తా సమస్య కానీ నేను ఫస్టే నేను రాష్ట్రము వీటి ముందే చెప్పాను. సంవత్సరాలు బట్టే చెప్పాను. నేను డైరెక్ట్ మళ్ళీ అప్పుడు మేడం కూడా చెప్పాను. అధికారులు చెప్పాను, మీరు రాష్ట్రాన్ని డివైడ్ చేస్తారా దాన్ని నాకు అనవసరం. ఈ డిసిషన్స్ తీసుకో ముందు నేనుగా తెలంగాణ ఆంధ్రకు కృష్ణా మిషన్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను సాల్వ్ చేసి ఒక పద్ధతి అలిగేషన్ వాటర్ కానివ్వండి, లేదా ఏదైతే ఒక సిస్టమ్ వాటిని ఎలా అలిగేట్ చేయాలి, సమస్య అప్పుడు చేయాలని చెప్పాను. అది దాన్ని డివిజన్ లో కాదు కాబట్టి కొట్లాడుతున్నాం. డెఫినెట్ బయట ఉంటుంది. డెఫినెట్ గా తెలంగాణలో ఎక్కువ రాయిస్తాను, మనం తక్కువ ఇస్తాను. అవును డిఫరెంట్ ఉంటుంది. అట్లా సమస్యలు ఆ సమస్య పరిష్కారాన్ని అడిగాను నేను. పరిష్కారం కాబట్టి వస్తాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చాయి, మహారాష్ట్రానికి వచ్చాయి.